నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు రాష్ట్ర క్రీడా, పశుసంవర్ధక, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఘనంగా సన్మానించారు. మక్తల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సన్మాన సభలో గెలుపొందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులను మంత్రి అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీని బలపరచి అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు, కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, భారతదేశంలో ప్రజల అభివృద్ధి కోసం ఖర్చు చేసే నిధులకు సంతకం చేసే ఇద్దరు కీలక వ్యక్తులు గవర్నర్, సర్పంచ్ అని పేర్కొన్నారు. గ్రామం నుంచి దేశాభివృద్ధి వరకు సర్పంచుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. గ్రామాభివృద్ధిలో సర్పంచుల బాధ్యత చాలా ముఖ్యమైందని, ప్రజలకు సేవ చేసే అవకాశం దేవుడి ఇచ్చిన గొప్ప వరమని అన్నారు. సర్పంచ్ పదవిని ఎవరూ దుర్వినియోగం చేయొద్దని సూచించారు. వ్యక్తి దగ్గర కోట్ల రూపాయలు ఉండడం ముఖ్యమేమీ కాదని, మాట తీరే గ్రామ అభివృద్ధికి కీలకమని చెప్పారు. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని వ్యాఖ్యానించారు. గ్రామాలను అభివృద్ధి చేసి ప్రజల్లో మంచి పేరు సంపాదించుకోవాలని సూచించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు ఎవ్వరూ నిరాశ చెందవద్దని, రాబోయే రోజుల్లో అందరికీ అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. రాజకీయాల్లో ఎత్తురు పల్లాలు సహజమని, వాటిని అధిగమించి ముందుకు సాగాలని హితవు పలికారు. తమ కుటుంబంలో ఎవరూ పదవుల కోసం పాకులాడే వ్యక్తులు కాదని మంత్రి స్పష్టం చేశారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. మక్తల్ నియోజకవర్గంలో ఇప్పటికే 1035 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మక్తల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ దిశగా కార్యకర్తలు పనిచేయాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. ఈ సన్మాన సభకు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరితో పాటు మక్తల్ మార్కెట్ కమిటీ చైర్మన్ రాధా లక్ష్మారెడ్డి, బీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, మక్తల్, ఉట్కూర్, మాగనూర్, కృష్ణా, నర్వా మండలాల అధ్యక్షులు పాల్గొన్నారు. చెక్కు మీద